హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్కి నేను చెప్పవలసింది ఏమనుకుంటున్నానంటే, మీరు ఎక్కువ మాక్ టెస్టులు రాస్తూ ఉంటున్నారు కదా. ఆ మాక్ టెస్టులలో ఎన్ని మార్క్స్ అయితే గెయిన్ చేస్తున్నారో ఆ మార్కులు అనుగుణంగా ఫైనల్ ఎగ్జామ్లో మార్కులు వస్తాయి అనుకుంటారు, కానీ అది రాంగ్, తప్పు ప్రాసెస్ అనమాట. అది ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అప్పుడు కూడా అన్ని మార్క్స్ వచ్చేస్తాయి అనుకుంటారనమాట. అది రాంగ్ పద్ధతి. ఓకేనా? ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలంటే, మీకు ఇప్పుడు రీజనింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. రీజనింగ్ అలాగే క్వాంట్, మ్యాథమెటిక్స్, అలాగే జనరల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్. ఇలాగ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి. ఫస్ట్ది రీజనింగ్, సెకండ్ది మ్యాథమెటిక్స్, థర్డ్ది జనరల్ సైన్స్, ఫోర్త్ది జనరల్ అవేర్నెస్. ఈ 4 బాగా తరువుగా రివిజన్ చేస్తూ టెస్టులు రాస్తుంటారనమాట. మాక్ టెస్టులు రాస్తుంటే మీరు ఏ చాప్టర్లో బాగా వెనుకబడి ఉన్నారో ఆ చాప్టర్లోని క్విక్ రివిజన్ అవుతూ ఉండాలన్నమాట. రివిజన్ చేస్తూ ముందుకు వెళ్తుండాలన్నమాట. ఆ రివిజన్ చేస్తుంటే ఆ చాప్టరు మళ్ళా తరువుగా రివిజన్ అవుతూ ఉంటుంది. అలాగా రివిజన్ చేస్తూ మాక్ టెస్టులు రాస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే స్కోర్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మాక్ టెస్టులు రాసేసింది ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్టులు రాస్తుంటే కొన్ని ఆన్సర్లు రాంగ్ అవుతుంటాయి. ఎందుకు రాంగ్ అవుతున్నాయని కూడా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. ఎందుకు రైట్ అవుతున్నాయి, అసలు రైట్ ఎందుకు అవుతున్నాయి, రాంగ్ ఎందుకు అవుతున్నాయి అని కూడా ఆలోచించాలి. రైట్ అవుతున్నాయి అంటే ఈ ఆన్సర్లు మీరు ఆ కాన్సెప్ట్ బాగా అర్థం వచ్చినాయి అన్నమాట. మీకు ఆ కాన్సెప్ట్ బాగా అర్థమయ్యి ఉంటుంది. రాంగ్ ఏమి అంటే ఆ కాన్సెప్ట్పై అవగాహన లేదన్నమాట. ఆ కాన్సెప్ట్పై మీరు బాగా అవగాహన తెచ్చుకుని కాన్సెప్ట్పై బాగా తరువుగా రివిజన్ చేస్తుంటే ఇంకా మార్క్స్ గెయిన్ చేస్తారనమాట. ఇది ఈ విధంగా ప్రాసెస్ చేస్తే బాగా మాక్ టెస్ట్లోని ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు బాగా తరువుగా చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగే తీసుకున్నారు. మీరు గ్రూప్ డి అనే చిన్న జాబ్ని చూస్తారు అందరూ. ఈ చిన్న జాబ్కి చాలా పోటీగా ఉంటుందమ్మా. ఈ చిన్న జాబ్కి 10th బేస్ మీద రాస్తారు, ఐటీ వాళ్ళు రాస్తారు, డిగ్రీ బేస్ మీద ఉన్న వాళ్ళు రాస్తారు, ఇంటర్ బేస్ మీద ఉన్న వాళ్ళు రాస్తారు, అలాగే పీజీ వాళ్ళు రాస్తారు, పీజీ వాళ్ళు రాస్తారు కదా. అలాగే పిహెచ్డి వాళ్ళు కూడా రాసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ జాబ్కి. అంత పోటీ ఉన్న కాంపిటీషన్లో ఒక పోస్ట్కి 580 మంది కాంపిటీషన్ అంటే ఆషామాషగా ఉండదు ఈ కాంపిటీషన్. ఓకేనా? అంత పోటీ తట్టుకుని ఎగ్జామ్ హాల్లో జాబ్ కొట్టడం అంటే ఆషామాషగా ఉండదు ఈ కాంపిటీషన్లో. ఓకేనా? అంత తరువుగా ప్రిపేర్ అవ్వాలి. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, మన 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ది రీజనింగ్ అనేది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఆ రీజనింగ్ అనేది బాగా తరువుగా ప్రిపేర్ అవుతే మీరు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. రీజనింగ్ అనే సబ్జెక్ట్స్ అర్థమవుతుందా? తర్వాత రీజనింగ్ తర్వాత క్వాంట్ అండ్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్. ఈ రెండింటిని ప్యూర్ మ్యాథమెటిక్స్ అండ్ క్వాంట్ బాగా ప్రిపేర్ అవుతాయి. ఇందులో కూడా ఫుల్ గెయిన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? తర్వాత జనరల్ సైన్స్ కూడా మీరు కరెక్ట్ మెటీరియల్ ఫాలో అవుతే ఏదైనా సరే ఈ జనరల్ సైన్స్లోని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ మీరు ఎంత చదివినా సరే సముద్రంలో అంత సిలబస్ ఉంటుంది, కానీ ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉండదు. కానీ కొన్ని మార్కులు అయితే గెయిన్ చేయవచ్చు దీంట్లోంచి. ఓవరాల్గా మీరు ఎంత చూసుకున్నా సరే 90% మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతే 90% మార్క్స్ అయితే మీరు ప్రిపేర్ చేయవచ్చు. అర్థమవుతుందా? చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతే 90% మార్క్స్ మీరు ప్రిపేర్ చేయవచ్చు. ఓకేనా?
ఈ ఈ విధంగా ప్రిపేర్ అవుతేనన్న గ్రూప్ డి జాబ్ అనేది మీ కోరుకున్న జాబే లక్ష్యంగా మీరు కోరుకున్న జాబే మీకు లక్ష్యంగా దొరుకుతుందన్నమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. జాబ్ మీకు సొంతం అవుతుందన్నమాట. కోరుకున్న జాబే మీ సొంతం అవుతుంది. ఓకేనా? ఈ వీడియోని చివరి దాకా ఎవరైతే చూసారో ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మా.